అందుకోండి మా మొదటి నమస్కారం. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. అమ్మ గోరు ముద్ద నాన్న వేలి ముద్ర నేర్పుతుంది మా చదువు సంస్కారం. నిన్నటి బాలలుగా మీరు కన్నులతో లోకం చూశారు. ఉన్నది చాలనుకున్నారు ఒకరిద్దరినేగా కన్నారు. ఇక మార్చారెందుకు పిల్లలనే పెంచే తీరు. ఇక మార్చాలెందుకు పిల్లలనే పెంచేది. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. ఉద్యోగం ఒత్తిడిలో పరుగులు పెడుతూ ఒకవైపు ఉద్వేగం పడుతుంటారు పిల్లల చదువుకు ఒకవైపు. బుద్ధులు కురిపిస్తారు, హద్దులు పెడుతుంటారు. ఇష్టానికి పెంచేరు కష్టము కనబడనీరు. మీరున్నది ఒక తీరు, క్రమశిక్షణ ఇక వేరు. అది తెలిసిన పసివారు ఇంకెందుకు వింటారు. మనసెరిగి మాటలు నేర్పే మంత్రాలను ఎందుకు మరిచారు. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. చందమామ కథలు వింటూ కోరు ముద్దలే తిన్నారు. చంద్రుడిలో కుందేలుందని మీరు మాత్రమే విన్నారు. మూడేళ్ల పసిపిల్లలకు సెల్ ఫోన్ ఆటలెందులకు, మీ ఒళ్ళో దొరికే ప్రేమను దూరం చేస్తారెందుకు. 7 ఏళ్ల స్కూల్ చదువుకు ఫస్ట్ క్లాసు ర్యాంక్ ఎందుకు. తల మించిన బరువు మోసే బాధెందుకు చంటి వాళ్లకు. మీ ప్రేమకు హద్దులు తీసి ఎదిగే పద్ధతినే పండి. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. మీరు పడిన కష్టాలుంటే నష్టం లేదు చెప్పండి. మీకు తగిన ఇష్టాలున్నా వద్దని అంటే మానండి. నాబోయే రోబోయే మన చదువుల ర్యాంకు పని లేదు. జేబుల్లో గూగుల్ తల్లిని మించే మార్కుల బడి
వచ్చే సంగతులన్నీ తెలపండి. సాగుతున్న ముందు తరాలకు మీ వారసులను నిలపండి. మనుషులకే చేస్తే మేలు సరిపోవాయి నూరేళ్ళు. నేర్పించక కోట్ల సుఖాలు మనలాగే బతికితే చాలు. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ, అందుకోండి మా మొదటి నమస్కారం. పదే పదే చదువంటూ మెదడుకు ఒత్తిడి పెంచొద్దు. అదే పనిగా కారం చేస్తూ సోమరిపోతుగా చెయ్యొద్దు. ఏం చెప్తే అది చేస్తారని మందమతులుగా మార్చద్దు. వాళ్ళ జీవితం మీరే అనుకుని దారులు వేసి నడపద్దు. 3 ఏళ్లకు చక్కనెత్తుకొని కథ చెప్పండి. 7 ఏళ్లకు చదువు స్వేచ్ఛనే ఇవ్వండి. టీనేజ్కు పక్క నుండి కాపాడండి. మ్యారేజ్కి స్నేహితులై మారండి. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ, అందుకోండి మా మొదటి నమస్కారం. డియర్ పేరెంట్స్, మన ల్యాంకో హిల్స్ కమ్యూనిటీలో మొబైల్ ఫోన్ అడిక్షన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ మా సార్ తరపున ఒక ప్రశ్న. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? 5వ తరగతిలోనే సెల్ ఫోన్తో స్నేహం, 7వ తరగతిలోనే వీడియోలపై మోహం. ఏం తెలుసని ఈ లోకం, ఎవరిపైన నీ కోపం? ఎందుకు ఈ ఆవేశం? మార్చుకోర నీ కోసం తలదించుకు చదివావంటే లోకానికి నువ్వే ఆకాశం, లోకానికి నువ్వే ఆకాశం. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు?
వార్తలు వింటూ భయపడిపోతూ ఉన్నాం. 8th క్లాసు కుర్రాడు టీచరునే బెదిరిస్తూ రేప్ చేస్తా నిన్నంటూ రాస్తాడు ఓ లెటరు. యూకేజీ పసిపాప బాతురూములో ఉంటే సెలవిస్తారనుకుంటూ చంపాడట స్టూడెంటు. 13 వయసుల్లో మద్యానికి బానిసలై జరదా గుట్కాలంటూ సిగరెట్లకు అలవాటై చదువును పక్కన పెట్టి ఆరోగ్యం చెడగొట్టి ముక్కు పచ్చలారని బాల్యం చదను పట్టిపోతుంటే బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. ఏమవుతోంది రేపటి అడ్రస్ ఏది? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతానేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? కనిపించే తల్లుల్లారా, చదివించే తండ్రుల్లారా, కాళ్ళు మొక్కి అడుగుతూ ఉన్నా కాస్త ఇటు చూడండి. ముద్దు ముచ్చటతో పాటు మంచి చెడు చెప్పండి. రోజు మీ సమయంలోని కాస్త టైము పంచండి. అడగనిదే ప్రేమించి అప్పుడప్పుడు మందలించి అడుగడుగునా తెలుసుకోండి పిల్లల నడత ఏమిటో. కలలు కంటూ కన్న చిన్ని పాపలు మీ కళ్ళ ముందే ఎదిగే రేపటి పౌరులు. అవసరాన్ని మించి ఉంటే మీ ప్రేమలు అలవాటుగా మారి చెడిపోవా వారి బుద్ధులు. మీ రక్షణ క్రమశిక్షణ, మీ రక్షణ క్రమశిక్షణ వెయ్యాలి వారికి బంగారు బాటలు. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతానేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? సెల్ ఫోను వదిలేయండి, తల్లి ప్రేమ మిస్ అవ్వకండి. రియల్ హీరో ఫేక్ అనుకోండి, రియల్ హీరో నాన్ననుకోండి. జంక్ ఫుడ్ పాయిజన్ అండి, జంతికలే మన స్టైల్ అండి. చెడు వ్యసనం డేంజరు అంటూ డ్రగ్స్ మీద స్లోగన్ తిండి. మెరిట్ మార్కులొచ్చే కన్నా చదువు స్వీట్ ఉండాలండి. వాసిరెడ్డి అమర్నాథ్ ని స్లేట్ స్కూలు నడుపు వాడిని దేశంలో స్కూలు బాలలు చేస్తుంటే వింత చేష్టలు చూసి బాధ పడుతున్నాను. బాధ్యతగా చెబుతున్నాను, ఈ పాటను విని ఒకరైనా అనుకోని. ఈ పాటను విని ఒకరైనా
डियर पेरेंट्स, समझे ना, हम जो बातें दिल से बोल रहे हैं आप भी दिल में उतारिए। न्यूट्रिशनल इंटेलिजेंस, सोशल इंटेलिजेंस, इमोशनल इंटेलिजेंस, critical and lateral thinking, creativity and communication skills, leadership, complex problem solving skills, financial intelligence, comprehension, analysis and application skills, interpersonal skills। डिजिटल इंटेलिजेंस के साथ बच्चों की सही तरीके से परवरिश करेंगे तो वो बनेंगे मुकद्दर के सिकंदर। అమ్మో అమ్మో, పిల్లలారా మీరు హృదయాలను కదిలించేశారా? కంట తడి పెట్టని వాడు పాపాత్ముడు. ఏ స్కూల్లో చదువుతున్నారా మీరు? ఆంటీ, మాది శ్లేద స్కూల్, పలకబడి. ప్రేమకు అమ్మఒడి. చెడుదారులు దూరం, మంచిని విడనాడం, సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం, జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం, డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తా, ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తా, మనుషులంటూ ఒక్కటన్నా సంస్కృతిని పాటిస్తా, తల్లి తండ్రి గురువుల్ని నిత్యం పూజిస్తా. బహుముఖ ప్రజ్ఞకు నేర్పే భవిష్యత్తు పాఠాలు మాలో లోపల ప్రతిభకు ఇవే పునాదులు. ఆటలో
डियर पेरेंट्स, आज का प्रोग्राम कैसे लगा आपको? एक्चुअली मुझे यहाँ से कुछ नहीं दिखता। अब अगला जो आने वाला है वो है हमारा क्लाइमैक्स सॉन्ग, लेकिन उससे पहले आप सबके साथ एक इम्पॉर्टेंट न्यूज़ इन्फॉर्मेशन शेयर करने के लिए मैं यहाँ पे आई हूँ। ज़्यादा वक्त नहीं लूँगी। तो एक्चुअली कुछ साल पहले अगर आप न्यूज़ फॉलो करते हैं तो आपने देखा होगा कि गवर्नमेंट ने, भारत सरकार ने फॉरेन इक्विटी इन्वेस्टमेंट्स को इनवाइट करते हुए मार्केट्स खोले थे। फॉरेन इक्विटी इन्वेस्टमेंट्स यानी फॉरेन कंपनीज जो हमारे देश में आकर यहाँ पे इन्वेस्ट करते हैं। अब ये फॉरेन इक्विटी कंपनीज ज़ोरों शोरों से अपने बिजनेस में प्रॉफिट कमाने के लिए बड़े बड़े नामी गिरामी स्कूल्स को खरीद रहे हैं। आप पिछले 15 सालों से किसी भी इंटरनेशनल स्कूल का नाम ले लीजिए, उसे किसी फॉरेन कंपनी ने खरीदा होगा, चाहे वो सिंगापुर से हो या यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका यानी यूएसए से हो या कुछ और डेवलप्ड कंट्री, सिंगापुर, ऐसे देशों से ये फॉरेन इक्विटी यानी बिजनेस मेंटालिटी वाले लोग आकर के स्कूल्स खरीद रहे हैं। 100 या 500 करोड़ में वो लोग स्कूल्स खरीद रहे हैं। अगर स्कूल अवेलेबल नहीं भी है तो सिटी के आउटस्कर्ट्स में बड़े बड़े प्लॉट्स खरीद के आलीशान, लेकिन स्कूल बच्चे क्यों आते हैं? आलीशान शीश महल जैसे स्कूल्स में पढ़ने के लिए या फिर क्वालिटी एजुकेशन के लिए? बताइए डियर पेरेंट्स। क्वालिटी एजुकेशन के लिए। अगर आप हमारी बात करें तो पिछले 24 सालों से हम बिना किसी कॉम्प्रोमाइज़ के क्वालिटी एजुकेशन बच्चों को देते आ रहे हैं। चाहे हमारे पास आलीशान बंगले या शीश महल क्यों ना हो, लेकिन बच्चों को जितनी ज़रूरत है उतने फैसिलिटीज़ तो हम अवेलेबल करवा रहे हैं। हाँ या ना? येस और नो? यस। ऐसी थोड़ी चीज़ें हैं जो शायद आपने कभी पॉइंट आउट नहीं की हैं, लेकिन अमरनाथ सर ने खुद रियलाइज़ किया कि हमें हमारी लाइब्रेरी को और ज़्यादा किताबों से रिप्लेनिश करना चाहिए। तो उस राह पे तो हम चल ही रहे हैं, लेकिन सिर्फ और सिर्फ नो प्रॉफिट नो लॉस बेसिस पर हम बच्चों को क्वालिटी एजुकेशन दे रहे हैं। लेकिन जब ये 100 करोड़ 500 करोड़ के फॉरेन कंपनी स्कूल्स खरीदते हैं तो जाहिर सी बात है वो लोग ज़्यादा मार्केटिंग करते हैं, ज़्यादा पेरेंट्स को पैसे दे करके बुलाते हैं अपने पास एडमिशन्स के लिए। और एक सच बात मैं आपके साथ शेयर करूं डियर पेरेंट्स, हमारे पास के भी कुछ पेरेंट्स इन्हीं स्ट्रैटेजीज़ के शिकार होकर स्कूल छोड़कर चले गए थे। जब पेरेंट्स ने हमसे कहा कि बच्चों को हम इंटरनेशनल CBSE जैसे टैग्स वाले स्कूल में ज्वाइन कर रहे हैं, डेफिनेटली हमको बुरा तो लगा ही होगा, है ना? लेकिन आज देखिए 2-3 साल, कोरोना के 2-3 साल के बाद, अभी 15-20 दिन पहले हमने हमारा एडमिशन प्रोसेस शुरू किया। आप सब जानते हैं ना ये बात? तो जानते हैं या नहीं? यस। तो लेट मी टेल यू डियर पेरेंट्स, 15% जो पेरेंट्स हमारे चले गए थे ना, वो सब घर वापसी कर रहे हैं, वापस आ रहे हैं, सिर्फ ये बताते हुए कि ये बात तो सच है कि वहाँ पे आलीशान, जैसे मैंने कहा ना, 5 स्टार होटल जैसे फैसिलिटीज़ तो हैं, लेकिन स्लेट में जो क्वालिटी उनको मिलती है, जो अटेंशन बच्चों को यहाँ पे दिया जाता है, वो उन्हें वहाँ पर नहीं मिल रहा है। तो डियर पेरेंट्स, आज इस मंच से सर ने कहा कि अनाउंस करें कि हम होम कमिंग प्रोग्राम नाम का एक प्रोग्राम शुरू कर रहे हैं, जिसमें हम पेरेंट्स जो हमारे पास से चले गए थे दूसरे स्कूल्स में लेबल्स की वजह से, वो वापस आ रहे हैं हमारे पास। और हम इस प्रोग्राम का टैगलाइन है रिकनेक्ट एंड रीस्टार्ट। लेट अस रिकनेक्ट, क्योंकि हम ये मानते हैं कि वंस अ स्लेटर इज़ ऑलवेज अ स्लेटर। हमारे बच्चे चाहे जहाँ कहीं भी हों, यहाँ पे कहीं और स्कूल में पढ़ रहे हों या फिर हमारे पास से पास आउट होके चले गए हों, वो सारे बच्चे हमारे ही हैं, हमेशा हमारे रहेंगे। तो अगर आपको कोई पेरेंट्स पता है जो स्कूल से चले गए हैं इन टैग्स की वजह से और वो वापस आना चाहते हैं, तो उन्हें ज़रूर ये इन्फॉर्मेशन शेयर कीजिए कि हमारे पास होम कमिंग प्रोग्राम हम शुरू कर रहे हैं। दे कैन रिकनेक्ट विद अस एंड रीस्टार्ट देयर रिलेशनशिप विद आवर स्लेट फैमिली। इसके बारे में और जानकारी आपको हम वॉइस मैसेज में भेजेंगे, लेकिन अब ज़्यादा वक्त न लेते हुए, आर यू रेडी फॉर द क्लाइमैक्स? ओवर टू चिल्ड्रन। గ్రేట్ రా, కానీ మీకు ఇన్నేసి విషయాలు చెప్పింది ఎవర్రా? డియర్ పేరెంట్స్, మాకు సంపూర్ణత అనే సబ్జెక్ట్ ఉంది. దాన్ని బోధించడానికి మెంటర్స్ ఉన్నారు.
అందుకే మేము మొత్తం 10 బేసిక్ స్కిల్స్లో నిష్ణాతులం. అవేంటో వివరంగా చెప్తాం, వినండి. ఆరోగ్యానికి సూత్రం ఒకటే, హెల్తీ న్యూట్రిషన్. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజన్. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చుని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను. ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము. చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము. I'm a smart eater. I'm a smart eater. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం. అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం. I am social smart. I am social smart. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది. కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది. I am smart at heart. I am smart at heart. ఎవరేం చెప్పిన వింటాం కానీ నమ్మముగా అన్ని. విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది. I'm a smart thinker. I'm a smart thinker. नहीं, अभी गाना खत्म नहीं हुआ. आप लोग इतने चौके मत. अरे पला कबड्डी के साथ हम स्लेट स्कूल का सेलिब्रेशन शुरू करें. संपूर्णता के स्किल्स के बारे में आपको सबको जानकारी मिल गई, आप लोग सीख गए? यस और नो? यस. लेकिन अब आपके लिए एक सरप्राइज है. आर यू रेडी? आपने अतराफ देखिए, जस्ट लुक अराउंड यू. कुछ भी नहीं है ना फिलहाल? साउंड एक ही तरफ से आ रहा ना? अब हमारे ये जो स्मार्ट स्लेटर्स है ना, आपके लिए 3D एटमॉस में सराउंड साउंड में संपूर्णता सॉन्ग गाने वाले. पेरेंट्स, आर यू रेडी? विल यू ऑल ऑल्सो क्लैप एंड जॉइन द चिल्ड्रन? अपने अपनी जगहों पे से प्लीज. ओके, बट मेरे बच्चों को आप लोग सेलिब्रेट नहीं करेंगे. आपके बच्चों के डांसेस तो आप अच्छा एंजॉय करें. कंपेयरर्स प्लीज कम. अरे 2.5 घंटे से प्रोग्राम चला रहे छोटे छोटे बच्चे. वी आर ऑल गोइंग टू डांस. You people should encourage us now. Ready? Yes or no? Okay. आते ही जा रहे हैं. The little stars of the day, ladies and gentlemen, all the compeers, जो आपको ज्ञान बांट रहे थे पिछले 2 घंटों से. Don't wave. They are performing for the entire audience. Ahmed sir, start. Children, will you all dance here? Start. ఆరోగ్యానికి సూత్రం ఒకటే, హెల్తీ న్యూట్రిషన్. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజన్. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను.
Amarnath sir.